అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు గల మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. అదేంటి అని చెప్పే ముందు మన ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే వీడియో అనేది మీకు పూర్తిగా అర్థమవుద్ది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక టాపిక్‌లోకి వెళ్తే ఎవరైతే మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఉన్నారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు గల మహిళలందరికీ కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం అయితే ఇవ్వడం జరిగింది. ఏమనంటే 4 దఫాల కింద 18,750 రూపాయలు చొప్పున 75,000 రూపాయలనైతే మీకు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే 3 దఫాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4వసారి బటన్ అయితే నొక్కి 2 నెలలు అవుతుంది కానీ అమౌంట్ అయితే మనకు క్రియేట్ అవ్వలేదు. అయితే ఎలక్షన్ ముందే ఆ అమౌంట్ అనేది పడద్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఎలక్షన్ కోడ్ కారణం వల్ల అయితే అమౌంట్ అనేది పడలేదు. దాని గురించి అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనేది మన అందరికి వచ్చిందండి. 2 రోజుల క్రితం అయితే వైఎస్ఆర్ ఆసరా అలాగే జగనన్న విద్యా దీవెన ఈ 2 పథకాల అమౌంట్లు అయితే 2 రోజుల క్రితం అయితే వారి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. అలాగే నిన్నటి రోజున ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందరికీ కూడా ఆ అమౌంట్ను కూడా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది ఎవరి ఖాతాలో వారికి క్రియేట్ అవుతుంది. కొంతమందికి అయితే ఆల్రెడీ ఆ అమౌంట్ అనేది పడింది. పడిన వారు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు డబ్బులు పడినాయి అని. ఆ స్క్రీన్ షాట్లు కూడా వాళ్ళు పెడుతున్నారు. ఆ స్క్రీన్ షాట్ను కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఆ ప్రూఫ్ అనేది కింద పెడతాను, ఒకసారి ఆ ప్రూఫ్ కూడా చూడండి. అలాగే ఈరోజు మ్యాగజైన్లో కూడా రావడం జరిగింది, పేపర్లో రావడం జరిగింది. ఈ 18,000 రూపాయలు క్రియేట్ అవుతున్నాయని. కాబట్టి ఆ అమౌంట్ అనేది ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది, అలాగే మొన్న పడిన 2 రోజుల క్రితం క్రియేట్ అయిన వైఎస్ఆర్ ఆసరా అలాగే ఈ జగనన్న విద్యా దీవెన ఈ 2 పథకాలు కూడా ఇంకా కొంతమంది పడలేదని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత కూడా అమౌంట్ అనేది పడుతున్నాయి. అలాగే నిన్న రోజు రిలీజ్ చేసిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇంకా కొంతమందికి పడలేదు, క్రియేట్ అవుతున్నాయండి. ఈ అమౌంట్ పడే ప్రక్రియ మొత్తం ఒక 2-3 రోజుల్లో మొత్తం పూర్తి అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈబీసీ నేస్తం కూడా రేపు ఎల్లుండిలోగా అయితే వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈబీసీ నేస్తం పథకం కూడా అమౌంట్ అయితే డబ్బులు అయితే పడతాయి. ఈ 5 పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా ఒక 3 రోజుల లోపు అయితే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుద్ది. ఎవరికి పడకపోయినా సరే ఒక 3 రోజుల లోపు అయితే ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కంగారు పడకండి. ఈ అమౌంట్ మీకు పడిందా లేదా తెలుసుకోవడానికి మనం బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే ఎలా ఎలా తెలుసుకోవాలి డబ్బులు పడినాయి అని చెప్పి నేను ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోని నీకు ఫస్ట్ కామెంట్లో పెడతాను. అలాగే ఆ లింక్ కూడా మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి పైన స్కీమ్ అడుగుద్ది, ఆ స్కీమ్ ఓపెన్ చేయండి. ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. చేయూత లేదా ఆసరా అయితే ఆసరా స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇయర్ అడుగుద్ది 2023 to 24 ఆ సంవత్సరాన్ని అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. కింద ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అడిగిద్ది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్కి మీ ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని కింద వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ అడిగిద్ది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్టేటస్ అనేది అక్కడ వస్తుంది. అంటే ఏ బ్యాంక్లో పడింది ఏంటి అన్నది అక్కడ వస్తుంది. ఒకవేళ అమౌంట్ పడకపోతే అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చినా సరే అమౌంట్ ఖచ్చితంగా పడద్ది. కాబట్టి ఎవరు కంగారు పడకుండా నేను చెప్పిన విధంగా చూసుకోండి. ఆ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే అవి ఎలా ఓపెన్ చేసుకోవాలనేది కూడా ఆ వీడియో కూడా నేను అక్కడ పెడతాను. కాబట్టి ఎవరు కంగారు పడకుండా ఈ 3 రోజుల్లోపు అయితే ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది ఖచ్చితంగా పడతాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరొకరికైతే వెళ్ళడం జరిగిద్ది. ఈ సమాచారం వేరొకరు కూడా తెలుసుకోవడానికి అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ వీడియోస్ని వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.
ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.